హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో రుచికరమైన తేనె మిఠాయిలు అయితే ప్రిపేర్ చేశాను. ఇవైతే ఇంట్లోకి చేశాను. చాలా టేస్ట్గా అయితే వచ్చాయి. చూడండి లోపలైతే ఎంత జ్యూసీగా అయితే వచ్చాయో, చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంట్లోకే చేశాను కాబట్టి ఫుడ్ కలర్ అయితే కొంచెం తక్కువ వేసాను, అందుకే కొంచెం బాగా రెడ్ కలర్లో అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీకు అయితే చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్గాను చాలా టేస్ట్గా కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే ఈ కప్పుతో వచ్చేసి 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. దీనిలోకి కొంచెం వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అయితే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూనైతే ముద్దలాగా అయితే కలుపుకోవాలి. దీన్ని మీకైతే చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే చేతికైతే అంటుకుపోతుంది కదా, ఇలా కలుపుకున్న తర్వాత అయితే చూడండి మీకైతే చూపిస్తాను. దీనిపైన అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే చేతికైతే అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఫుడ్ కలర్ అయితే చాలా తక్కువ అంటే చాలా తక్కువ అయితే వేసాను. ఇలా అయితే ఫుడ్ కలర్ వేసి కలిపిన తర్వాత దీనిలో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకుని దీనికైతే అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని అయితే పక్కనైతే ఉంచుకోవాలి. మూత అయితే పెట్టేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కనైతే ఉంచేసుకుంటున్నాను. ఈ లోపు అయితే పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఒక గిన్నెనైతే పెట్టుకుని ఈ కప్పుతో అయితే 2 కప్పుల పంచదారని అయితే తీసుకున్నాను. దీనిలోకి అయితే 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార మొత్తాన్ని అయితే కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత అయితే ఇది బాగా పల్చగా కాకుండా బాగా తిక్కు పాకం కాకుండా మధ్యస్థంగా వస్తే సరిపోతుంది. ఇలా అయితే యాలకుల పొడిని కూడా దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇది త్వరగా చిక్కబడకోకుండా ఉండడం కోసం అయితే కొంచెం నిమ్మరసాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం కలుపుకున్న పిండి దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగోండి పిండిని అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం పెద్ద బాల్స్ చేశాను. ఇవి ఆయిల్లో వేసేటప్పటికి ఇంకా పెద్దవైతే అవుతాయి. చూడండి ఇలా అయితే చేసుకోవాలి. ఏదైనా మన దగ్గర క్యాప్ లాంటిది ఉండి ఇలాగ మందంగా అయితే ఒత్తుకొని దాంతో అయితే ఇలా ఉండలు అయితే తీసుకోవచ్చు. అలా అయితే నా దగ్గర క్యాప్ ఏమీ అవైలబుల్గా లేదని ఇలా అయితే చేతితోటే ఉండలాగా అయితే ప్రిపేర్ చేశాను. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ కూడా పెట్టుకుంటున్నాను. ఈ ఉండలు అయితే చేసుకున్నాను కదా, ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడైతే ఇవైతే ఉండలు ఒక్కొక్కటిగా అయితే తీసుకొని దీనిలో అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపటికైతే అవన్నీ అయితే వేగైతే పైకి అయితే వస్తాయి. ఈ విధంగా ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అయితే వీటన్నిటిని అయితే పక్కకైతే తీసేసుకోవాలి. తీసుకుని వేడిగా ఉన్నప్పుడే పాకంలో అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి పాకంలో అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అయితే ఇవి పాకంలోకి బాగా మునిగేలాగా గట్టితో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే కొద్దిసేపటికైతే పాకాన్ని బాగా అబ్జర్వ్ అయితే చేసుకుంటాయి. చూడండి మీకైతే చూపిస్తున్నాను. తర్వాత కొద్దిసేపటి తర్వాత అయితే ఇలా అయితే వచ్చేసాయి. ఇవి తీసి వేరొక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉండలు అయితే సెకండ్ స్టెప్లో అయితే వేయించుకుని అయితే పాకంలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన అయితే పంచదార పొడిని అయితే చల్లుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. చిన్నప్పుడైతే మనమైతే ఎంతో ఇష్టంగా కొనుక్కుని అయితే తినేవాళ్ళం కదా. ఇవైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.